Hello guys, ఎలా ఉన్నారు? As part of our Java codes practice series, today మనం patterns codes చూద్దాము, like basic codes అన్నమాట. Let's get start our video. సో ఇనిషియల్లీ నేను ఒక ఇంట్ వాల్యూని డిక్లేర్ చేసుకుంటున్నాను, ఇంట్ n ఈక్వల్ టు 5 అని. సో ఇదేంటంటే మనం లూప్స్ ఇటరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో నేను ఇంటర్నల్ లూప్స్ని రన్ చేయాలి అనుకుంటున్నా. యాక్చువల్లీ ఫస్ట్ ప్యాటర్న్ ఏంటి అంటే నాకు ఒక ఫైవ్ స్టార్స్, లైక్ ఫైవ్ స్టార్స్ 5 లైన్స్లో ప్రింట్ అవ్వాలన్నమాట. సో లెట్ మీ రైట్ కోడ్ ఫర్ దట్ వన్ ఫస్ట్. సో ఫర్ దట్ వన్ నేను ఫర్ లూప్ని లైక్ ఇంటర్నల్ ఫర్ లూప్తో రిపీట్ చేయాలన్నమాట. సో ఫర్ int I equal to 1, I less than or equal to n. సో n అంటే ఏంటి ఇక్కడ? సో 5 కదా. సో లూప్ అనేది నాకు 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి కాబట్టి I less than or equal to n అని తీసుకున్నా. దెన్ I ప్లస్ ప్లస్. సో ఇది ఫస్ట్ ఇటరేషను. సో ఈ విత్ ఇన్ దిస్ ఇటరేషన్లోని ఇంటర్నల్ ఫర్ లూప్ అనేది రాస్తున్నా. సో ఫస్ట్ అనేది నెంబర్ ఆఫ్ లైక్ ఎన్ని టైమ్స్ మనకి ఎన్ని లైన్స్ కావాలి అనే దానికి తీసుకుంటే, సెకండ్ ఫర్ లూప్ అనేది మనం అన్ని టైమ్స్ మనం ప్రింట్ చేయాలి అనుకున్న వాల్యూ ఇవ్వడానికి, స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఫర్ ఇంట్ j ఈక్వల్ టు 1, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n, j ప్లస్ ప్లస్. సో ఫస్ట్ ఫర్ లూప్లో ఏమిస్తున్నానంటే ఇంటర్నల్గా మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాము, స్టార్ కదా. అలా కాకుండా మీరు హ్యాష్ ట్యాగ్ అంటే హ్యాష్ ట్యాగ్, లేకపోతే ఒక నెంబర్ అంటే నెంబర్, ఒక ఆల్ఫాబెట్ అంటే ఆల్ఫాబెట్ ఏదైనా ప్రింట్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్. సో ఇక్కడ ఏమిస్తున్నా అంటే స్టార్ ఇస్తున్నా. అండ్ సో ఇది ఫస్ట్ ఇటరేషన్ కదా, ఫస్ట్ ఫర్ లూప్, అదే ఇంటర్నల్ ఫర్ లూప్ కదా. సో అవుటర్ ఫర్ లూప్లో ఏం ప్రింట్ అవ్వాలి అంటే నాకు ఎవ్రీ టైమ్ ఇటరేషన్ తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళాలన్నమాట. దానికోసం నేను ఒక ఎంటీ ప్రింట్ స్టేట్మెంట్ని రిటర్న్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ప్రింట్ ఇవ్వాలి. ప్రింట్ వెళ్ళండి అంటే ఏంటంటే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది మనకి. నెక్స్ట్ లైన్కి వద్దు, ఇక్కడ ఏదైతే డేటా ప్రింట్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి. లెట్ మీ ఎగ్జిక్యూట్ ద కోడ్. సో మనకి కావాల్సిన అవుట్పుట్ అనేది వచ్చింది, లైక్ 5 స్టార్స్ 5 లైన్స్లో ప్రింట్ అయ్యాయి. సో ఇదే ప్యాటర్న్ లైక్ నాకు ఒక రైట్ ట్రయాంగిల్ ప్రింట్ అవ్వాలి అనుకున్నా అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలి అంటే జస్ట్ స్మాల్ చేంజెస్ అనమాట. సో ఫస్ట్ ఫర్ లూప్ ఇటరేషన్ కాబట్టి దాన్ని అలానే ఉంచుదాం, ఏం కదపద్దు. సో నెక్స్ట్ టైం j ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఫస్ట్ ఇటరేషన్లో I వాల్యూ 1 ఉంటుంది, j వాల్యూ 1 ఉంటుంది, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఒక స్టార్ని ప్రింట్ చేస్తుంది. సెకండ్ ఇటరేషన్లో I 2 ఉంటుంది, j 2 ఉంటుంది. సో 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో సెకండ్ టైం ఏమవుతుంది, 2 స్టార్స్ని ప్రింట్ చేస్తుంది. అలా థర్డ్ టైం 3 స్టార్స్, ఫోర్త్ టైం 4 స్టార్స్. కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు మనకి ప్రింట్ చేస్తుంది అనమాట. ఎలా ఒక రైట్ ట్రయాంగిల్ ఫార్మేట్లో మనం, ఎందుకంటే స్పేస్ ఏం మెన్షన్ చేయలేదు కదా. సో నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా దీన్ని, చూసారా. సో ఎవ్రీ ఇటరేషన్కి లైక్ నెక్స్ట్ లైన్కి వెళ్ళింది. అండ్ మనం లైక్ I లెస్ దాన్ ఈక్వల్, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I రాసాం కాబట్టి ఒక్కొక్క ఇటరేషన్లో ఒక్కొక్క స్టార్ యాడ్ అవుతూ వచ్చిందనమాట. సో ఇక్కడ ఇలా మనకి ఐ స్టార్ వద్దు, కొన్నిసార్లు ఎలా అడుగుతారంటే నెంబర్స్ ప్రింట్ చేయండి అంటారు. సో నెంబర్స్ ప్రింట్ చేయండి లైక్ మనకి ఇంటర్వ్యూస్లో అది అడిగినప్పుడు. సో ఇప్పుడు ఇంటర్నల్ లూప్లో ఉన్న జేని రిపీట్ చేసామనుకోండి, మనకి 1 1 2 1 2 3 లైక్ ఆల్టర్నేటివ్ నెంబర్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి ప్రింట్ అవుతాయి. అలా కాకుండా కొన్ని టైమ్స్ ఎలా అడగచ్చు, 1 2 2 3 3 3 అంటే సేమ్ నెంబర్స్ రిపీటెడ్ అయ్యేలాగా ప్రింట్ చేయండి రైట్ ట్రయాంగిల్ అని కూడా అడగచ్చు కదా. అప్పుడు సింపుల్లీ ఇక్కడ I అనేది ఇస్తామండి. సో I అనేది ఇస్తే ఏమవుతుంది, సో 1 2 2 3 3 3 4 4 4 సేమ్ ఫర్ లూప్సే, కానీ నేను అక్కడ ప్రింట్ స్టేట్మెంట్లో మార్చిన దాన్ని బట్టి నాకు ఇక్కడ రైట్ ట్రయాంగిల్లో వాల్యూస్ అనేది మారుతున్నాయి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ కదా. సో ఒక్క లాజిక్ నేర్చుకుంటే ఇట్ ఈస్ అప్లైడ్ ఫర్ లైక్ 4 to 6 ప్రోగ్రామ్స్ ఇది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ స్టార్ ప్రింట్ చేద్దాము. స్టార్ ఇస్తున్నా. సో నాకు అక్కడ ఏం అడగచ్చు ఒక్కొక్కసారి అంటే, ఇప్పుడు రైట్ ట్రయాంగిల్ ఉంది కదా, ఇన్వర్టెడ్ రైట్ ట్రయాంగిల్ ప్రింట్ చేయండి అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు మనకి 5s అన్నీ కిందకు వచ్చి 4s ఇలా వచ్చాయా. సో అలా కాకుండా 5s అన్నీ పైన వచ్చి 4s కింద అలాగా, లైక్ ట్రయాంగిల్ అనేది ఇన్వర్ట్ అయినట్టు, ఉల్టా అయినట్టు మనకి ప్రింట్ కావాలి అనుకుందాం అనుకోండి. స్టార్స్ అనేవి ఉల్టా అయినట్టు ప్రింట్ కావాలనుకుందాం అనుకోండి.
అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ స్టార్ ఇస్తున్నా. సో ఈ ఫస్ట్ ఫర్ లూప్ ఉంది కదా, దీని ఇటరేషన్ని మారుస్తున్నా అనమాట. అంటే i = 5 అంటే 5 నుంచి మనకి స్టార్ట్ అవ్వాలి లూప్ అనేది. సో తగ్గుతూ రావాలన్నమాట. దెన్ i ≥ 1, i మైనస్ ఇక్కడ i ప్లస్ ప్లస్ ఉంచితే మన లూప్ అనేది ఇన్ఫినిట్ అయిపోతుందన్నమాట. సో అలా అవ్వద్దు కదా. సో i మైనస్ ఎందుకంటే ఎవ్రీ టైం మనకి మైనస్ అవుతూ ఉంటే లాస్ట్ వాల్యూ అనేది సింగిల్ వాల్యూ ఉంటుంది. సో వెన్ వాల్యూ అనేది 0 అయినప్పుడు లూప్ అనేది టెర్మినేట్ అయిపోద్ది అనమాట. సో Ctrl+S సేవ్ చేసా, దాన్ని ఎగ్జిక్యూట్ చేసా. చూసారా ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ వచ్చింది. సో సేమ్ వేలో మనకి ఒకవేళ నెంబర్స్ని ఇన్వర్టెడ్ ట్రయాంగిల్లో కావాలి అనుకుంటే సింప్లీ లైక్ సేమ్ నెంబర్స్ని కావాలి అనుకుంటే ఐని ప్రింట్ చేసుకుంటాము. ఇన్వర్టెడ్ ట్రయాంగిల్లోని 5 5s 4 4s వచ్చాయి. సో మనం ఏమైనా చిన్న మిస్టేక్ చేసినా లూప్ అనేది ఎలా ఇన్ఫినిట్ అయిపోతుంది ఊరికే సరదాగా చూద్దాము అంటే ఇక్కడ ఇక్కడ i ప్లస్ ప్లస్ ఇచ్చా అనుకోండి. లైక్ చిన్న మిస్టేక్ చేసినా ఏమవుతుంది అని చూడడానికి మాత్రమే, ఇట్స్ నాట్ ఎన్ ఇంపార్టెంట్. చూసారా లూప్ అనేది లైక్ ఇన్ఫినిట్ ఆఫ్ నెంబర్స్ అనేవి వస్తున్నాయి, ఎందుకంటే అది ఎవ్రీ టైం సాటిస్ఫై అవుతూనే ఉంటుంది అనమాట కండిషను. సో దీన్ని టెర్మినేట్ చేస్తున్నా అండ్ ఐఎమ్ గివింగ్ i మైనస్ హియర్. సేవ్ చేసి సో ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ అనేది ప్రింట్ అయింది. I hope this video will helpful to you. Thanks for watching our videos. Like, share and subscribe our channel. Thank you.